తెలంగాణ బీజేపీ దివ్యాంగుల కన్వీనర్ మనతో పాటు అయితే ఉన్నారు నాగేశ్వర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. ఎవరైతే ఐపీఎస్, ఐఏఎస్ క్యాడర్, సివిల్స్ రాసి ఇప్పటిదాకా వచ్చిన స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆమె అయితే ఇట్లా దివ్యాంగుల మీద ఒక అన్నారనమాట. దివ్యాంగులు అనేటోళ్ళకి అవసరమా ఇక రిజర్వేషన్? దాని మీద మీ భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఈ విధంగా మాట్లాడే అధికారి కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఆర్టికల్ 14, 13 భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించాలని చెప్తున్నాయి. ఈరోజు ఆమె మాట్లాడుతుంది ఐపీఎస్లకి, ఐఏఎస్లకి వీళ్ళు ఎలిజిబిలిటీ కాదు. ఈమె ఎవరు చెప్పడానికి? ఒక బాధ్యత గల పౌరురాలైతే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఆమె ఇండియన్ సివిల్ సర్వీస్ సంబంధించిన అధికారి. ఆమె మాట్లాడేటప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్, ఆమెకు ఒక నియమావళి, ప్రవర్తన నియమాలు అనేది ఆమెకు తప్పనిసరిగా ఉంటుంది. ఆమె ట్రైనింగ్లోనే చెప్తుంటారు ఇలా ప్రవర్తించాలి, ఇట్లా ఉండాలి, మాట్లాడాలని ఆమె క్లారిటీగా ఉన్నాయి. కానీ ఆమె బిహైండ్ దట్ అంటే ఆమెకున్న నియమాలని కూడా అధిగమించి ఈరోజు దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన పదవి చేపట్టగానే దివ్యాంగుల పట్ల వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడం కోసం, వాళ్ళ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం కోసం 2016లో ఒక చట్టం తీసుకొచ్చారు. అదే దివ్యాంగుల హక్కుల చట్టం. దాన్నే భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టి వారికి సమాన అవకాశాలు కల్పించాలి, అన్ని రంగాల్లో కూడా సమాన అవకాశాలు ఇవ్వాలి. అదే విధంగా ఉద్యోగ రిజర్వేషన్ కూడా పెంచడం జరిగింది. అంటే భారత ప్రధాని గారు దివ్యాంగుల్లో వాళ్ళ శక్తిని పెంచడానికి ఆయన చేసిన చట్టం, ఆయన చెప్తున్నటువంటి వ్యాఖ్యలు మీరందరూ చూస్తే పారా ఒలింపిక్స్ భారతదేశానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి పారా ఒలింపిక్స్లో భారతదేశ పేరునే ఒక వెలుగు నింపుతున్నారు. అలాంటి దివ్యాంగుల పట్ల ఇలాంటి అధికారి ఈ విధంగా మాట్లాడడం అంటే సిగ్గుచేటు. ఆమెకి సిగ్గు శరం ఉంటే వెంటనే ఆమె దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల విభాగం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంటే సార్ తను ఏమంటుందంటే నాకు రెస్పెక్ట్ అయితే ఉంది, కానీ ఈ సివిల్ క్యాడర్లో ఉన్నప్పుడు బయట ఫీల్డ్కి వెళ్ళి నేరుగా ప్రజల్ని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలంటుంది, కానీ తెలుసుకోలేరు కదా అలా వెళ్ళి అని చెప్పి ఆమె చెప్తున్నారు. వాస్తవానికి చూస్తే ఆమె ఎవరినో ఊహించుకొని ఈ మధ్యకాలంలో ఎవరో బోగస్ సర్టిఫికేట్ పెట్టి చేసినట్టుగా అందరినీ క్రియేట్ చేయడం తప్పు. ఇప్పటికైనా తెలుసుకోండి. మీరు మాట్లాడిన విధానం, మీరు చేస్తున్న ఏదైతే ట్రీట్ మీద ట్రీట్ చేస్తున్నటువంటి విధానం చాలా దుర్మార్గమైన చర్య. మేము ఫీల్డ్లోకి వెళ్తాం. 2 కాళ్ళు లేకున్నా మా ఒక ఐఏఎస్ అధికారి సెలెక్ట్ అయ్యి కింద నడుచుకుంటూ కాలువలు దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు, చూస్తున్నారు, ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. మీకు తెలిస్తే ఒక అంధుడు అరుణాచలం అని ఆంధ్రలో సబ్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన బ్లైండ్ అయినప్పుడు కూడా తన బ్లైండ్ కర్రతోటి పోతూ ప్రతి ఊర్లో తిరుగుతూ ప్రతి వ్యక్తిని తనకి ఏ సమస్య ఉందని తెలుసుకొని ఈరోజు సేవ చేస్తున్నాడు. ఆయన ఐఏఎస్ అంటే ఈమె మాకు ఫిజికల్ అని చెప్తుంది. ఐఏఎస్ అంటే ఫిజికల్ సర్వీసెస్ కాదు మేడం గారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసు, ప్రజలకి సేవ చేయడానికి మీరు రావాలి. మేము అందంగా ఉండాలి, అందగాళ్ళు ఉండాలి, వాళ్ళే పనికొస్తారనే మాటల్ని మీరు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పే విధంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని మేము రేవంత్ రెడ్డి గారికి మేము వినిపిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచించండి. దీని వెనకాల మీ ప్రభుత్వం ఉందా, లేకుంటే వెంటనే ఆమెను సస్పెండ్ అయిన చేయండి, క్షమాపణ చెప్పించాలని ముఖ్యమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల విభాగం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఆమె ట్వీట్ చేసి కూడా 2 రోజులు అయితే ఇప్పటిదాకా దీని మీద అయితే ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు, స్టిల్ ఇప్పటికీ వాళ్ళు 24 hours టైం ఇచ్చారు, కానీ ఇప్పటిదాకా ఎలాంటిది ఒక రెస్పాన్స్ రాలేదు కదండి గవర్నమెంట్ నుంచి కూడా. వాస్తవానికి మేము మా నాయకుడైనటువంటి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు పొద్దున్నే 7:30కే ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. ఆమెని మాటలను వెనక్కి తీసుకోవాలని. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచింది. మా నాయకుడు లక్ష్మణ్ గారు ఎప్పుడైతే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారో వెంటనే సీతక్ గారు అసెంబ్లీలో చీట్ చాట్ చేస్తూ మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. సుమారుగా 48 గంటలు గడిచిన వరకు కూడా ఇంతవరకు స్పందించని ప్రభుత్వం, మంత్రి గారు ఇప్పుడే మా నాయకుడు లక్ష్మణ్ గారు ఎప్పుడైతే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారో ఎమ్మడే క్షమాపణ చెప్పాలని చెప్పాడో వెంటనే సీతక్ గారు ఈరోజు అసెంబ్లీలో చీట్ చాట్ చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో చర్చించి ఏదో చర్యలు తీసుకుంటా అంటే వీళ్ళకి దివ్యాంగుల పట్ల ప్రేమ లేదు అని అర్థమవుతుంది. మా నాయకుడు లక్ష్మణ్ అన్న గారు ఢిల్లీ నుంచి ఒక స్టేట్మెంట్కే భయపడి ఈరోజు ప్రభుత్వం కూడా దిగొచ్చిందని, మా స్టేట్మెంట్ తోనే దిగొచ్చిందని మేము అర్థం చేసుకుంటున్నాం. సో ఫైనల్ గా మీరు స్మితా సబర్వాల్కి ఏం చెప్పదలుచుకున్నారు?
మేమైతే ఐఏఎస్ అధికారులు అంటే ఎంతో అభిమానంతో ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు ఎంతో మంది సేవ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు మా పోగానే దివ్యాంగుల పట్ల సానుభూతితో సమాన అవకాశాలు కల్పించాలనే భావంతో మేమందరం కూడా దివ్యాంగుల పట్ల వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉంటారని అనిపిస్తాం. కానీ సుమితా సబర్వాల్ గారు ఎందుకో తన మనసులో మా మీద ఎందుకు అంత పెంచుకుందో తెలియదు. ఆమెకు చేసిందా అనుకోకుండా చేసిందో భగవంతుడికి తెలుసు. మా వైకల్యం అనేది మేము పుట్టతానే మాకు దేవుడు ఇవ్వడు, మా దేవుడిచ్చిన వరం ఇది. మాకు వైకల్యం, మా కళ్ళు లేకపోవచ్చు, మాటలు రాకపోవచ్చు, చూపు లేకపోవచ్చు, కానీ మా వైకల్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం భావ్యం కాదు మేడం. ఇప్పటికైనా దేవుడు మంచి మనసు ఇచ్చి ఆ మనసు మార్చి అందరి దివ్యాంగుల పక్కి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా భయంగా క్షమాపణ చెప్పాలి, మంచి బుద్ధి రావాలని కూడా మేము సుమితా సబర్వాల్ గారు మేడం గారికి కోరుకుంటున్నాం. స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు వికలాంగులను ఒక దేనికి యూజ్ కారు అనే మాట వారు వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్‌లో ఉన్నారు. ఇప్పుడు వికలాంగులంటే మామూలుగా సకలాంగుల కంటే ఎక్కువగా వాళ్ళు ఇది చేసి వాళ్ళు పైకొస్తున్నారు ఎంతోమంది. కేరళలో కలెక్టర్ కూడా బ్లైండ్ పర్సన్. మరి వికలాంగులని ఎందుకంత చులకనగా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. తిరిగి వాళ్ళు మరి వికలాంగులు అనకుండా మరి అందరము సమానులమే అని చెప్పి అనాలని మేము కోరుకుంటున్నాం మేడం. సో ఏదో దానికి ప్రిపేర్ అవుతూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది అనేది ఒక డిస్కరేజ్మెంట్ లా అనిపిస్తుందా అండి మీకు? అనిపిస్తుంది. అనిపిస్తుందా? మేము డిగ్రీ చేసినాం, డిప్లొమా చేసినాం మేడం. మాకు 40 ఇయర్స్. ఇంతవరకు మాకు జాబులు లేవు. పింఛన్ కూడా 3 మంత్స్ నుంచి వస్తలేవు. మ్మ్. ఇప్పుడు మేము ఎన్ని అప్లై చేసినా కానీ దానికి రెస్పాన్స్ లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ ఆఫీస్కి వీక్లీ ఒకసారి మండే పోయి అప్లికేషన్ ఇస్తూనే ఉన్నాం. ఆయన రెస్పాండ్ అవుతలేదు, గవర్నమెంట్ రెస్పాండ్ అవుతలేదు, ఎవరు రెస్పాండ్ అవుతలేదు మేడం. ఎవరు రెస్పాండ్ ఎవరు లేదు. ఈ ప్రజావానికి మీరు ఏమైనా వెళ్ళారా? ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి మేము మా దగ్గర. వెళ్ళారు. కానీ ఏమొచ్చింది అక్కడ response? పేపర్స్ తీసుకుంటున్నారు, మూలకు వదిలేస్తున్నారు ఉమ్, అంతే. మరి దాని తర్వాత చెప్తా అంటున్నారు, ఇంతవరకు ఏం చెప్తారు. ఏం చెప్పట్లేదు.